ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణము 27వ భాగము. ఇందులో మనం చేయవలసిన పూజలు ఏమిటి, తెలుసుకోవాల్సిన నియమాలు ఏమిటి తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్ రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఒకే ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ప్లీజ్ ఒకే ఒక లైక్ అండి. ఇక కార్తీక పురాణంలో 27వ రోజు బహుళ ద్వాదశి విష్ణువును పూజించాలి. ఉసిరి, ఉల్లి, వంకాయ తినకూడదు. వెండి, బంగారం, ధనం, ఉసిరి, దీపాలు దానంగా ఇవ్వాలి. రాజభోగం కలుగుతుంది. అత్రి మహాముని అగస్త్యునినకు ఈ విధంగా చెప్పి, తరువాత ఏం జరిగినదో చెప్పాను విను అని ఈ విధంగా చెప్పసాగారు. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. బాధపడకు, నీవు గొప్ప తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. బ్రాహ్మణుల మాటలు వృద్ధా కాకుండా చూచుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భోజనము చేయకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగము చేయటకు ప్రయత్నించాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను వెంటాడుతున్నది. ప్రజారక్షణమే రాజధర్మము, కానీ ప్రజా పీడనము కాదు కదా. ఇక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఇక ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతనిని దండించవలెను. ధనుర్మాసములు ధరించి ముస్కరుడైన యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మరొక పాతకము లేదు. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, బ్రాహ్మణుని ధనము దొంగిలించినవాడు, బ్రాహ్మణునికి గ్రామము నుండి తరిమినవాడు బ్రహ్మహత్య కంటే అగురుదు. కావున ఓ దుర్వాస మహాముని, అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. తపశ్శాలి విప్రోత్తముడు అయిన దుర్వాసనుడు నా నా ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హత్య కూడా నవ్వుతాను అని బాధపడుచున్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము. ఆ విధంగా మీ ఇద్దరికి కూడా శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాడు. స్కంద పురాణం అండి, 27వ భాగం.